ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ముందుగా తేజ టైమ్స్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ ముందుగా ఉగాది రావడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పంచాంగకర్తలు వారి యొక్క పంచాంగ శ్రవణంలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలను చెప్తారు, ఏ సిద్ధాంతులు ఏ ప్రభుత్వం వస్తుందని చెప్తారు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, పంచాంగాల కోసం అనేక మంది ఎదురుచూస్తూ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సంవత్సరం రాజకీయంగా ఎలా ఉంటుందండి, ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ నాయకుడు అధినాయకుడు అవుతాడు అని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అవే ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇక అందరూ కూడా వికారనామ సంవత్సరం కదండి, ఎలా ఉంటుందండి అని కూడా కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఉపదృష్ట వారి పంచాంగం ద్వారా తెలియజేసేది ఏమంటే, ఈ సంవత్సరం ఉగాది ముందుగా రావడం వల్ల పంచాంగాలకి అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ యొక్క పంచాంగ గ్రహగతులను కనుక ఈ వికారనామ సంవత్సరంలో చూసినట్లయితే ఏ పార్టీకి కూడా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మటుకు గోచరించడం లేదు. ఎవరో ఒకరి సహకారం మటుకు తీసుకోవాలి. ఇక రాజకీయాలు వదిలేస్తే పాడి పరిశ్రమలు, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా అన్ని విధాలా బాగున్నా కూడా జూలై నుండి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు గోచేస్తున్నాయి. వరదలు, భూకంపాలు, అనేక ప్రమాదాలు, అలాగే శత్రు దేశాలు దాడి చేసే ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం గోచేస్తున్నాయి. కనుక ప్రజలందరూ కూడా ఈ వికారనామ సంవత్సరంలో యజ్ఞ యాగాదికృతలు నిర్వహించుకుని తద్వారా సుఖశాంతులు, వారి వారి కోరికలను నెరవేర్చుకోవాలని, ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం పొందాలని తేజ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తూ, ఆ వేదమాత ఆస్వాదించాలని కోరుకుంటూ మీ ఉపద్రష్ట.